నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళపల్లి రమేష్, మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఈ రోజు నర్సంపేట ప్రతిరోజు మనం ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే ఏం చేస్తానో దాని మీద మాట్లాడదామని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అక్కడ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఒక వార్త వచ్చింది. అక్కడ వార్త పేపర్ లో ఒకటి ఇచ్చిండ్రు. ఇది వాస్తవానికి ఏంటంటే అక్కడ రోడ్డు నిర్మాణ పనులు, విస్తరణ పనులు వేగవంతం చేసిందని చెప్పేసి 11 కోట్లతోటి రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ చేసిందని చెప్పేసి తిమ్మరాయనపాడు పాపాయపేట రహదారికి మార్గదర్శ ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని చెప్పేసి అక్కడ ప్రజలు. వాస్తవానికి ఏంటంటే అక్కడ నిన్నమోడి వరకు రోడ్డు చిన్న రోడ్లు ఉండే, సింగిల్ రోడ్లు ఉండే. అన్ని విస్తరించే పనులలో ఉండడం పాపాయపేట తిమ్మరాయనపాడ పాపాయపేట రహదారికి మార్గదర్శ వచ్చిందని చెప్పొచ్చు. ఏకంగా కోట్లాది రూపాయల నిధులు అక్కడ ఇది మంజూరు చేయించి ఆ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేసిండ్రు. ఆ తిమ్మరాయనపాడు పాపాయపేట బీసీ కాలంలో భోజేరు మీదుగా గూడూరు వరకు నిత్యం వాహనాలు ఎక్కువ మొత్తం వెళ్తాను. ఆ గూడూరు నుంచి ఆ తిమ్మరాయనపేడు, ఆ పాపాయపేట అట్లా పట్టుకొని ఆ చంద్రబాబు మీదకి వెళ్ళి వస్తాడు. చాలా మంది చేస్తాడు చిన్న రోడ్లు, గుత్కిలపాడు రోడ్లు అవన్నీ. కాబట్టి ఆడ 11 కోట్లతోటి ఆ 2 రోడ్లను కలుపుకొని నర్సంపేట డిపో నుంచి భోజేరు అక్కడ వరకు చేస్తారంట. ఇంకో నర్సంపేట నుంచి భోజనం కూడా ఒక బస్సు ఇస్తామని చెప్పేసి అదొకటి కూడా ఒక మంచి వార్తకి ఇచ్చిండు. ఇంకోటి వేరే అక్కడ ముట్టినా కాదు, శాంక్షన్ చేయించడం కాదు, పనులు కూడా జరిపిస్తాడని చెప్పేసి అక్కడ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏమంటారు, ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యేకి రుణపడి ఉంటామని చెప్పేసి అంట. ప్రతిరోజు ఆ ప్రజాక్షేత్రంలో ఏదో కార్యక్రమాలు చేస్తాడు. అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం. అట్లాగే ప్రజాప్రతినిధులుగా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఆ మాధవరెడ్డి గారికి యాక్సెప్ట్ చేయాలి. ఇంకేమైనా లేని సమస్యలు ఉంటే ప్రతిపక్షాలకు లేవనెత్తాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ లేవనెత్తాలి. ప్రజలకు తెలుస్తాను ప్రజా సమస్యలను మీరు లేవనెత్తాలి. ఇది మంచి రోడ్డు నిర్మించారు సార్, మీకు యాక్సెప్ట్ 11 కోట్లు ఒకటేసారి ఆ రోడ్డు వేయించిందంటే గొప్ప విషయమే. అట్లాగే మిగతా ఊళ్ళో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి సార్, అది కూడా కొన్ని మీరు చేస్తే బాగుంటది. మీరు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ప్రజల తరఫున, టీఆర్ నిజం తరఫున మీకు ధన్యవాదాలు ఉంటుంది సార్.